త్రివిక్రమ్, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీలో మీనాక్షికి సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ కండిషన్స్ కాదు అని, అంటే త్రివిక్రమ్ తాను చేసిన మూవీలో హీరోయిన్స్ లకి ఆ తర్వాత తను చెప్పిన మూవీస్ లో లేదా తన మూవీస్ లో మాత్రమే చేయాలని కండిషన్స్ పెడుతూ ఉంటాడు. అంటే అప్పటి వరకు ఆ హీరోయిన్ మరో మూవీలో చేయకూడదని అర్థం. అయితే మీనాక్షి తన కెరియర్ కోసం త్రివిక్రమ్ కండిషన్ కాదు అని గుంటూరు కారం మూవీలో చేస్తూనే విజయ్తో ది గోట్ దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అని మరో 2 మూవీస్లో సైన్ చేసింది. ఇక ఈ విషయం త్రివిక్రమ్కి తెలియడంతో గుంటూరు కారం మూవీలో ఈమెతో చేసిన ఒక సాంగ్ని మరియు కొన్ని సీన్స్ని తీసేసి మూవీని రిలీజ్ చేశాడు. దీంతో మీనాక్షి అవేం పట్టించుకోకుండా విజయ్తో గోట్ మూవీ చేసింది. కానీ ఆ మూవీ అంత టాక్ తెచ్చుకోలేకపోయింది. 2024లోనే వచ్చిన లక్కీ భాస్కర్ మీనాక్షి చౌదరి కెరియర్లో మర్చిపోలేని మూవీ అని చెప్పొచ్చు. అంతకుముందు ఆమె నటించిన సినిమాల్లోని పాత్రలతో పోల్చితే ఈ సినిమాలో చాలా